ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. ఈ మాయలో ప్రతి ఒక్కరికి నేనంటే దేహము అన్న భావనే కలుగుతుంది. దేహమే ఆత్మ అనుకునే ఒక శవబుద్ధి అది. ఆ జీవ లక్షణాలు వచ్చాయి. అది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది దాని గురించి మనం ఆలోచించకుండా అసలు అది ఎవరికి వచ్చింది, ఎవరు అడుగుతున్నారు ఈ ప్రశ్నని అనే దాని గురించి విచారణ చేయాలి. అహంకారం అసలు ఎలా ఉద్భవించింది, లేకపోతే అహంకారపు యొక్క లక్షణాలేంటి, నేనంటే దేహము అన్న భావన కలగటమే ఒక పెద్ద తప్పు జరిగింది. నిజమే, ఒప్పుకుంటున్నాం. కానీ ఆ తప్పుని ఆధారం చేసుకొని మిగతా తప్పుల మీద తప్పులు ఈ జీవుడు చేస్తూనే ఉన్నాడు. అంటే ఇది ఒక పెద్ద తప్పు అని గ్రహించకుండా మిగతా తప్పులన్నీ సత్యం అనుకుంటున్నాడు. ఏంటి ఆ తప్పులు? ఇప్పుడు నేనంటే దేహము అన్న భావన ఒక చిత్త జడ గ్రంథి లాంటిది. అటు చైతన్యము కాక ఇటు దేహము కాక మధ్యలో ఒక భ్రమ కలిగిన, ఒక భ్రమజనితమైన ఒక మాయా నేను, ఒక ఇల్యూజన్ అంటే ఒక ఊహాజనితమైన ఒక మనస్సు ఏర్పడింది. అది నిజమా అంటే అది నిజము కాదు. ఎండమావులు లాంటిది, కుందేటి కొమ్ము లాంటిది, గొడ్రాలు బిడ్డ లాంటిది. ఇవన్నీ ఎంత అసత్యమో! కుందేలుకి కొమ్ములు ఉండటము, గొడ్రాలకి బిడ్డ ఉండటము, ఎండమావుల్లో నీరు ఉండటము ఎంత అసత్యమో, ఈ మనస్సు కూడా అంతే అసత్యమో. అది లేనిది ఉన్నట్లుగా మనకి భ్రమని కలగజేస్తుంది. అందుకే భగవాన్ అంటారు, అది ఉద్భవించిందేమో గమనించు, అంతవరకు చెయ్యి, అది ఎలా పుట్టిందేమో విచారణ చెయ్యి అని మనకి చెప్తున్నారు భగవాన్ రమణులు. ఈ దేహాత్మ బుద్ధి జనించింది, అక్కడే ఒక పెద్ద మిస్టేక్ ఏర్పడింది, ఒక పెద్ద తప్పు జరిగింది. ఇప్పుడు దాని నుంచి మనం ఎలా బయటపడాలి, ఏ విధంగా ప్రయత్నం చేస్తే దాని నుంచి మనం బయటపడగలము అనేది మనం కొంత అవగాహన తెచ్చుకొని విచారణ చెయ్యాలి. కానీ ఆ తప్పుని ఆధారం చేసుకొని మనము మిగతా తప్పులు చేస్తూనే ఉన్నాము. అంటే మిగతా తప్పులు సత్యమని గ్రహిస్తున్నాము, అది వచ్చిన చిక్కంతా ఇక్కడ. అసత్యమని గ్రహించట్లా. ఏంటా మిగతా తప్పులు అంటే, మనకి ఇతరులు ఉన్నారని అనుకుంటున్నాము, ప్రపంచం ఉందని అనుకుంటున్నాము, నేను పుట్టాను అని అనుకుంటున్నాను, నేను మరణిస్తాను అని అనుకుంటున్నాము. అంటే దేహానికి ఒక చావు పుట్టుకలు ఉన్నాయి. ఆ దేహ ధర్మాలు నీవు అనుకుంటున్నావు. అలాగే వాసనలు, కోరికలు, వాటి వెంబట ఎంతసేపటికి వాటి వెంబటే పరిగెడుతున్నాడు ఈ జీవుడు. రాగం ఇష్టం అంటాడు, అయిష్టం అంటాడు, లాభం అంటాడు, నష్టం అంటాడు, ప్రశంస అంటాడు, విమర్శ అంటాడు, లేకపోతే అవమానం అంటాడు, అదృష్టం అంటాడు, దురదృష్టం అంటాడు, జయం అంటాడు, అపజయం అంటాడు, పుణ్యం అంటాడు, పాపం అంటాడు, జన్మ అంటాడు, పునర్జన్మ అంటాడు, లేకపోతే ఉత్తర జన్మలు అంటాడు, లేకపోతే భవిష్యత్తులో జన్మ అంటాడు. ఇలా భగవంతుడు కూడా తనకు అన్యంగా ఉన్నాడని భావిస్తూ ఉంటాడు. అలాగే ఇతరులలో భేదభావం చూస్తున్నాడు. స్త్రీ అంటాడు, పురుషులు అంటాడు. ఇలా అన్నిట్లోనూ భేద దృష్టి ఏర్పడింది. ద్వంద్వభావంతో అన్నీ స్వచ్ఛం అనుకుంటున్నాడు. దీని అంతటికీ కారణము దేహాత్మ బుద్ధి. అక్కడే ఒక పెద్ద తప్పు జరిగింది. ఆ తప్పుని ఆధారం చేసుకుని ఈ మిగతా తప్పులన్నిటినీ మనము సత్యం అనుకుంటున్నాము. వాటి వెంబటే మనము ఎంతసేపటికి వాటి వెంబటే పరిగెడుతూ ఉన్నాము. అవే సత్యం అనుకుంటున్నాము. ఈ గందరగోళాన్ని సృష్టించిన ఈ మాయా నేను ఏదైతే ఉందో అది పోవాలి. దాని మూలంతో సహా పికిలించి వేయాలి. దానికి సంబంధించిన ఈ వేళ్ళు, ఈ సంస్కారాలు, ఈ కోరికలు, ఈ రాగద్వేషాలు ఇవన్నీ పోతాయి. ఆ వేరు కనుక ఆ మూలంతో సహా పికిలింపబడితే, ఎప్పుడైతే వేరు పోయిందో ఇక దాన్ని అంటిపెట్టుకున్న కొమ్మలు కానీ, రెమ్మలు కానీ, ఆకులు కానీ,
అవన్నీ అవన్నీ ఊడిపోతాయి, అవన్నీ రాలిపోతాయి, దానంతట అవే రాలిపోతాయి. ఎందుకు రాలిపోతాయి ఇవన్నీ అంటే అసలు ఈ మాయానేనుకు అస్తిత్వము లేదు. అంటే అది స్వయం ప్రకాశము కాదు, దానికి ఉనికి లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు. అంటే అది ఈ జ్ఞానం మీద, ఈ పరిపూర్ణమైన జ్ఞానం మీద ఆధారపడి ఉన్నది. ఇది కూడా జ్ఞానమే, రెండూ జ్ఞానజాతే. కాకపోతే ఇది సాపేక్ష జ్ఞానము, పరిమితమైన జ్ఞానము. ఇది దేహానికి పరిమితం చేసుకుంటుంది, మనస్సుకి పరిమితం చేస్తుంది, బుద్ధిని పరిమితం చేస్తుంది, అలానే ప్రపంచానికి పరిమితమై ఉంటుంది. అంటే ఈ ఉపాధులన్నిటికీ అది దానికి పరిమితమైన జ్ఞానమే ఉంటుంది. దానికి ఈ ఉపాధులకు సంబంధించిన పూర్ణ జ్ఞానం దానికి లేదు. అందుకే ఒకసారి మనస్సు నేను సుఖపడ్డాను అంటుంది, నేను దుఃఖిస్తాను అంటుంది ఒక్కోసారి. అలాగే ఈ దేహానికి ఏదైనా నొప్పి వస్తే నొప్పి అంటుంది. అలాగే ఆ బుద్ధి సూక్ష్మత ద్వారా మంచి అంటుంది, చెడు అంటుంది. అంటే ఆ మనస్సు తన మనస్సుకు సంబంధించిన పూర్తి జ్ఞానము ఉండదు, దేహానికి సంబంధించిన పూర్తి జ్ఞానము ఉండదు, బుద్ధికి సంబంధించిన పూర్తి జ్ఞానము ఉండదు, ఇంద్రియాలకు సంబంధించిన పూర్తి జ్ఞానము ఉండదు, ప్రపంచానికి సంబంధించిన పూర్తి జ్ఞానము ఉండదు దానికి. కానీ వీటన్నిటికీ యజమాని తనే అనుకుంటుంది. అక్కడ వచ్చింది ఈ తిప్పలంతా. ఎందుకంటే ఇది రాంగ్ ఐడెంటిఫికేషన్ జరిగింది. అంటే ఒక రాంగ్ ఐడెంటిటీతో తప్పు తాదాప్యత జరిగింది. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది మనం పక్కన పెట్టి అది ఎవరికి జరిగింది అనేది మనం ఇక్కడ విచారించాలి. జీవ లక్షణాలు వచ్చి చేరాయి. అది గత జన్మ నుంచి వచ్చినాయా, లేకపోతే గత కొన్ని జన్మల నుంచి ఆ సంస్కారాలు, వాసనలు ఆ గుట్టలుగా అవి అవన్నీ కలగలిపి అది వచ్చిందా అనేది మనకు అనవసరం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు నేను పుట్టనే లేదు, నాకు చావు పుట్టుకలు లేవు, దేహ ధర్మాలు నా ధర్మాలు కాదు, దేహం పోతే నేను పోను, దేహం మరణిస్తుంది కానీ ఈ నేను అహంస్ఫురణ మరణించదు, దానికి చావు పుట్టుకలు లేదు, అది నీ స్వరూపము అని మనం గ్రహించాలి. అంటే కనీసం కొంత అవగాహన తెచ్చుకోవాలి అంటారు గురువుగారు. అందుకనే పొద్దున లేచిన దగ్గర నుంచి ఈ మనస్సే అసత్యమని గ్రహించాలి. దాని నుంచి ఏది వచ్చినా సరే, దాని నుంచి బయటికి ఏది వచ్చినా అది కూడా అసత్యమని గ్రహించు. రాగద్వేషాలు అసత్యమని గ్రహించు, జయాపజయాలు అసత్యమని గ్రహించు, ఇష్టాయిష్టాలు అసత్యమని గ్రహించు, లాభ నష్టాలు అసత్యమని గ్రహించు. ఈ ద్వంద్వభావం అంతా అసలు లేదు అని గ్రహించు. సూర్యుడిలో చల్లదనం ఉండదు, సూర్యుడిలో వేడి మాత్రమే ఉంటుంది. చంద్రుడిలో వేడి ఉండదు, చల్లదనం ఉంటుంది. అలానే నీవు కూడా ఈ ప్రపంచము కూడా లేదు అని గ్రహించాలి. ఇప్పుడు ఎవరన్నా అకస్మాత్తుగా మీ ఇంటికి ఒక కొత్త వ్యక్తి వచ్చారనుకోండి, ఇంతకుముందు మీకు తెలియదు వారి గురించి. అటువంటి వారిని నీవు ఆదరంతో చూడవు, అంతే కదండి. ఇప్పుడు మనకు బాగా తెలిసిన ఆత్మీయులైనటువంటి వ్యక్తి కనపడితే మనము పలకరిస్తాము. లోపల ఉన్న ఆ యొక్క భావ ప్రకటన వేరుగా ఉంటుంది, ఆ రిసీవ్ చేసుకునే ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది. అదే మన ఇంటికి ఎవరైనా కొత్త వ్యక్తి అపరిచితులు వచ్చారనుకోండి, ప్రశ్నార్థకంగా చూస్తూ ఎవరు ఏమిటి అని మనము అడుగుతాం. అటువంటి భావనతో ఉంటామే కానీ ఆ వ్యక్తి పట్ల మనకి ఒక స్నేహభావము వెంటనే పెళ్ళుబుకి రాదు. అట్లానే భ్రమలతో, మాయతో, లేనిది ఉన్నట్లుగా మనకి భ్రమను కలిగించే ఆ యొక్క మాయా కల్పితమైనటువంటి భ్రమజనితమైనటువంటి దానితో ఏర్పడినటువంటి ఈ జగత్తు, అంటే ఈ జగత్తు యొక్క మాయాజాలముని, దీనిని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. ఒక కొత్త వ్యక్తిని నువ్వు ఎలాగైతే నమ్మవో అలాగే ఈ జగత్తు చూపేటువంటి ఈ మాయాజాలాన్ని కూడా నువ్వు నమ్మకూడదు. కాబట్టి ఇందాక చెప్పినట్టు చంద్రునిలో వేడిని, సూర్యునిలో చల్లదనాన్ని, ఎండమావుల్లో నీటిని, ఆ మృగతృష్ణలో నీటిని నువ్వు ఎలా చూడవో అలాగే ఈ జగత్తు యొక్క స్థితిని కూడాను అలాగే భావన చెయ్యి అంటారు మనకి వశిష్ఠుల వారు. రాముడితో చెప్తారు ఈ మాట. చంద్రుడిలో వేడి ఎలా ఉండదో, సూర్యుడిలో చల్లదనం ఎలా ఉండదో, మృగతృష్ణలో
నీళ్లు ఎలా ఉండవో జగత్తు కూడాను జగత్తు కూడా ఆ స్థితి కలిగి లేదు. జగత్తు లేనిదే అన్నటువంటి భావాన్ని పెంచుకోవాలి. అందుకే శంకరులు అంటారు, బ్రహ్మం సత్యం జగత్తు మిథ్య. ఇక్కడ మిథ్య అంటే స్వయం ప్రకాశము లేనిది, ఉనికి లేనిది, తన ఉనికిని తానుగా గుర్తించలేనిది. ఈ సృష్టిలో ఏ వస్తువైనా తీసుకోండి, ఒక్క అహంస్ఫురణ తప్పించి తన ఉనికిని తానుగా గుర్తించగలిగిన సామర్థ్యము దేనికి లేదు. ఈ మనస్సుకి లేదు, దేహానికి లేదు, ప్రపంచానికి లేదు, నువ్వు పూజించే విడిగా అన్యంగా పూజించే ఆ ఈశ్వరుడికి కూడా లేదు. కేవలము అహంస్ఫురణకి మాత్రమే, పరమాత్మకి మాత్రమే తన ఉనికిని తానుగా గుర్తించి నేనున్నాను అంటూ ఆ ఉన్నాను అన్నది ఆ ఎక్స్పాండెడ్ కాన్షియస్నెస్ ఏదైతే ఉన్నదో అది తన ఉనికిని తానుగా గుర్తించగలిగిన సామర్థ్యము ఉంటుంది. అందుకే అది వ్యాపించి ఉన్నది. ఉన్నాను అన్న స్థితి సర్వంగా ఉన్నది. అసలు ఉన్నదే అది. వ్యాపించి అనటం కన్నా కూడా ఉన్నదే నేనున్నాను అన్న అహంస్ఫురణ, ఉన్నదే ఆ స్థితి. లేనిది సృష్టి. ఎందుకంటే ఆత్మస్థితిలో ఆత్మగా సంసితులు అయినప్పుడు, అసలు ఆత్మగా సంసితులు అయినా అవ్వకపోయినా ఉన్నది నేనున్నానన్న అహంస్ఫురణ కాబట్టి, ఉన్నదే అది కాబట్టి దానిలో అన్యత్వము లేదు, ఆలోచనలు లేవు. కాబట్టి అది ఏకం అద్వయం, రెండోది లేదు అక్కడ. అటువంటి ఆత్మని తెలుసుకునే వేరొక జ్ఞానము లేదు. ఆకాశంలో ఇద్దరు చంద్రులు ఎక్కడన్నా ఉంటారా? ఇద్దరు సూర్యుళ్ళు ఎక్కడైనా ఉంటారా? ఉండరు కదా. అలాగే రెండు ఆత్మలంటూ లేవు. ఉన్నది ఒకటే ఆత్మ. దానిని తెలుసుకునే వేరొక ఉనికి కానీ, వేరొక ఎరుక కానీ, వేరొక స్వయం ప్రకాశమైన జ్ఞానము కానీ లేదు. ఉన్నది ఒకటే ఆత్మ. అది స్వయంగా ప్రకటితమై, అంటే అది స్వయంగా ప్రకాశించుకుంటూ, తన్ను తాను ప్రకాశించుకుంటూ ఈ సృష్టిని, ఈ మాయకి ఆధారంగా ఉన్నది. ఈ మాయను కూడా ప్రకాశింపచేస్తుంది, నీ మనస్సును కూడా ప్రకాశింపచేస్తుంది. కాబట్టి ఇక్కడ నీవు ఈ మనస్సుతో, ఈ దేహంతో తాదాప్యము చెంది ఈ ఇంద్రియాల అనుభవాలు ఇవన్నీ ఆ ప్రకాశంలో ఇవన్నీ చైతన్యవంతం అవుతున్నాయి. నీవు చూడాలన్నా, నీవు వినాలన్నా, నీవు స్పర్శతో తెలుసుకోవాలన్నా, నీవు రుచిని గ్రహించాలన్నా అన్నిటినీ ఈ ఇంద్రియ అనుభవానికి కారణము ఆ పరిపూర్ణమైన జ్ఞానం యొక్క చైతన్యంలో ఇవన్నీ ప్రభావితమవుతున్నాయి. వీటిల్లో కదలికలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ కన్ను తీసి పక్కన పెడితే అది చూడగలగదా? మీ చేతిని కోసి పక్కన పెడితే ఆ చేతితో ఏదైనా పని చేస్తుందా? నాలుకను కోసి పక్కన పెడితే ఏదైనా రుచి చూస్తుందా? మీ చర్మాన్ని కోసి పక్కన పెడితే అది స్పర్శతో అది తెలుసుకుంటుందా? మీ చెవిని కోసి పక్కన పెడితే అదేమన్నా వింటుందా? కాబట్టి అవి జడ పదార్థాలు. వాటిల్లో ఆ కదలికలు రావటానికి, నీవు వినటానికి, చూడటానికి, తినటానికి, ఆ స్పర్శని తెలుసుకోవటానికి, ముక్కుతో వాసన పీల్చటానికి, ఈ యొక్క పంచేంద్రియ అనుభవాన్ని నువ్వు గ్రహించటానికి కారణము ఆ పరమాత్మ, ఆ జ్ఞానము. కానీ పరమాత్మలో ఏ సంకల్పాలు లేవు. పరమాత్మ ఆధారమే కానీ భిన్నము. సూర్యునిలో ఏ కర్తృత్వము లేనట్టు, సూర్యుడు ఏమన్నా కర్తృత్వ భావం కలిగి ఉన్నాడా? నా వల్ల వీళ్ళందరూ నా ప్రకాశంలోనే వీళ్ళందరూ అన్ని పనులు చేసుకుంటున్నారు అన్న కర్తృత్వ భావన ఉందే ఆ సూర్యుడికి? లేదు కదా. అలానే ఆత్మకు కూడా నా వల్ల ఈ సృష్టి అంతా మనుగడ సాగిస్తుంది. చివరికి సూర్యచంద్రాదులతో సహా, అటువంటి సూర్యచంద్రాదులు ఎన్ని లక్షల కోట్ల గెలాక్సీస్ ఉన్నాయో వాటన్నిటికీ ఆధారంగా ఉన్నది ఈ ఆత్మ. కానీ ఎప్పుడు తను కంప్లైంట్ చేయలేదు. ఎటువంటి కర్తృత్వము లేదు తనకి. నా వల్లనే ఈ సృష్టి మనుగడ సాగిస్తుంది, ఈ మాయ మనుగడ సాగిస్తుంది అన్న కర్తృత్వము లేదు. అందుకే భగవాన్ అంటారు, ఆత్మ ఆధారమే కానీ భిన్నము. అందుకే మనకి భగవాన్ ఏమని చెప్తారంటే, నీకే ఉనికి లేదు, నీకే దిక్కు లేదు, నీ నుంచి వచ్చే
ఆ యొక్క వాసనలకి కానీ, కోరికలకి కానీ, బంధాలకి కానీ, రాగద్వేషాలకి కానీ ఇక వాటికి ఇంకెక్కడ దిక్కు ఉంటుంది, వాటికి కూడా ఉనికి లేదు. అందుకే భగవాన్ చెప్తారు మనకి, ప్రాపంచిక విషయాలపై ఆసక్తి వదులు నీవు, వీలైనంత వరకు ఇతరుల వ్యవహారంలో ప్రవేశించరాదు. ఇతరులు ఎంత దుర్మార్గులుగా కనిపించినా వారిని ద్వేషింపరాదు. రాగద్వేషములు రెండు విడవవలసినదే. ప్రపంచ విషయముల యందు మనస్సును ఎక్కువగా ప్రసరింపచేయరాదు. తీవ్ర వైరాగ్యము కలిగి ఉండు. మనస్సుని ఎంతకెంత అణుకువతో ప్రవర్తిస్తామో అంతకంతకు మేలే అవుతుంది అంటారు భగవాన్. ఇక్కడ ఎంతకెంత అణుకువతో అంటే ఆ మనస్సు అణుగుతూ ఉండాలి, అది లేవకూడదు. అంటే దానికంటూ ఏ ప్రయత్నము ఉండకూడదు. అంటే ఇక్కడ అణుకువతో అంటే ఆలోచనలు లేని స్థితిని అలవాటు చేసుకో. ఇక్కడ నిశ్చలంగా ఉండటమే పద్ధతి అంటారు భగవాన్. ఎందుకంటే ఏ భావము లేని స్థితే నిజమైన స్థితి, అదే నీ సహజ స్థితి. ఎందుకని? నీ స్వరూపంలో ఏ ఆలోచనలు లేవు, అందుకని అన్యత్వం లేదు ఆత్మకి. అక్కడ ఏ వృత్తులు లేవు, ఏ యాక్షన్స్ లేవు. ఇక్కడ నీకు మాత్రము అన్ని వృత్తులే ఉన్నాయి, అన్ని ఆలోచనలే, అన్ని యాక్షన్సే. ఎప్పుడు రెస్ట్లెస్గా ఉంది నీ మనస్సు, ఎప్పుడు ఏదో ఒకటి చలిస్తూనే ఉంది నీ మనస్సు. ప్రాపంచిక విషయ వాసన వైపు వెళ్తుంది, లేకపోతే భోగాలు అనుభవిస్తుంటుంది, కోరికలు అంటుంది, మళ్ళీ తినాలి, మళ్ళీ తాగాలి, మళ్ళీ పడుకోవాలి, ఇలా మళ్ళీ మళ్ళీ అంటూ అనుభవించిందే అనుభవిస్తూ ఉంటుంది. కోరుకున్న సుఖమే మళ్ళీ కోరుకుంటూ ఉంటుంది ఈ మనస్సు. వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటారు మన గురించి, ఇదే చర్చ. ఎందుకంటే ఇది ప్రపంచము సత్యం అనుకుంటుంది. అంటే కొన్ని ఆ గత జన్మల నుంచి తెచ్చుకున్న ఆ వాసనల వల్ల, ఆ సంస్కారాల వల్ల ఆ మనస్సుకి బై హ్యాబిట్ అది బయటకు వెళ్ళడం అలవాటైపోయింది. ఇప్పుడు మనస్సు ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఆలోచన వస్తే ఎక్కడికి వెళ్తుంది? ప్రపంచంలోకే వెళ్తుంది. దృశ్యాల వెంబడి పరిగెడుతుంది, మనుషుల వెంబడి పరిగెడుతుంది, వస్తువుల వెంబడి పరిగెడుతుంది, కోరికల వెంబడి పరిగెడుతుంది, రాగద్వేషాల వెంబడి పరిగెడుతుంది, అయిష్టాల వెంబడి పరిగెడుతుంది, లాభ నష్టాల వెంబడి పరిగెడుతుంది. అంతా ఆ ద్వైభావం వైపు, ఆ ద్వంద్వాల వైపు పరిగెడుతుంది, ఆ కర్తృత్వం వైపు వెళ్తుంది. అంటే ఏదైతే అశాశ్వతమో, ఏదైతే అసత్యమో, ఏదైతే అనిత్యమో వాటి వెంబటే వెళ్తుంది మనస్సు. ఎందుకంటే అది అవే సత్యం అనుకుంటుంది, ఎప్పుడు విచారణ చెయ్యదు ఆ మనస్సు. అరే ఒకవేళ ఇది సత్యమే అయితే, సత్యం అంటే ఏంటి? అన్ని కాలాల్లోనూ, అంటే 3 కాలాల్లోనూ, జాగృతి, స్వప్న, సుషుప్తుల్లోనూ ఒకే రకంగా ఉండాలి, మారకుండా ఉండాలి. కానీ ఇక్కడ అన్నీ మార్పు చెందుతున్నాయి కదా. నీవు గాఢ నిద్రలో చక్కగా ఆ సుషుప్తిలో నువ్వు గాఢంగా నిద్రపోతున్నప్పుడు మరి ఈ ఆలోచనలు ఎటుపోయినాయి? నీ సంసారం ఎక్కడికి వెళ్ళింది? నువ్వు పూజించే భగవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? నీ భార్య, పిల్లలు, బంధువులు, తల్లిదండ్రులు, మిత్రులు, శత్రువులు, అయిన వాళ్ళు, కాని వాళ్ళు, బ్యాంకు బ్యాలెన్సు, ఇల్లు, వాకిలి, కారు, బంగ్లా, డబ్బులు, బంగారము, నీ ఉద్యోగము, బాసు, నీ కొలీగ్సు, అయిన వాళ్ళు, కాని వాళ్ళు, పక్కింటి వాళ్ళు, అందరూ ఎటుపోయారు వీళ్ళందరూ నిద్రలో. ఒకవేళ వీళ్ళందరితో నువ్వు పెంచుకున్న బంధము కనుక సత్యమే అయితే మరి వీళ్ళందరూ నీతో పాటే అక్కడ నిద్రలో నీకు కనిపించాలి కదా. నీకు వాళ్ళతో ఉన్న తాదాప్యత నిద్రలో కూడా ఉండాలి. ఆ బంధము కనుక నిజమే అయితే నిద్రలో కూడా ఆ బంధం ఉండాలి. అన్నిటినీ పక్కన పడేసి నీ సహజ స్థితికి నువ్వు వెళ్ళటానికి ఉపక్రమించుకుంటున్నావు. దానికి చక్కగా అదే భగవాన్ అంటారు, నువ్వు పడుకుంటానికి దిండు, పరుపు, కాళ్ళ కింద ఒక దిండు, తల కింద ఒక దిండు, పైన ఏసీ, ఒక పక్కన ఏసీ, ఒక పక్కన ఫ్యాను, కింద పరుపు, మెత్తగా అన్నీ అరేంజ్ చేసుకొని దేనికి ఉపక్రమిస్తున్నావు? ఇదంతా అంటే ఇదంతా వదులుకుంటానికి నువ్వు ఇంత శ్రమ పడుతున్నావు, ఆ నిద్రలోకి జారుకుంటానికి. ఎందుకు? వీటన్నిటినీ వదిలించుకుంటానికి, నీ సహజ స్థితిలోకి నువ్వు వెళ్ళటానికి ఉపక్రమించుకుంటున్నావు. అందుకే భగవాన్ అంటారు, నీవు ఇన్ని ప్రయత్నాలు చేసి నిద్రకి ఉపక్రమించుకుంటున్నావే ప్రతిరోజు,
అంటే ఒక పక్క ఏసీ, ఒక పక్క ఫ్యాను, కింద టేబుల్ ఫ్యాను, పరుపు, తల కింద 2 దిండ్లు, కాళ్ళ కింద 2 దిండ్లు, ఇలా కప్పుకుంటానికి దుప్పట్లు, ఇంత ఇంత హంగామా చేసి ఇన్ని అన్నిటినీ నీ పక్కన ఉన్న వాటినన్నిటినీ వస్తువులన్నిటినీ వాడుకుని నీవు నిద్రకి ఉపక్రమించుకుంటున్నావే. మరి భగవంతుని తెలుసుకుంటానికి మరి నీకున్న జ్ఞానము, నీకున్న సంపద, లేకపోతే నీకున్న ఆ యొక్క గురువుల యొక్క సాంగత్యము, ఆ గురు వాక్యాలపై నమ్మకము, ఆ సత్సంగము, అంటే నీకు ఏవైతే నీ దగ్గర ఉన్న జ్ఞానము, నీ దగ్గర ఉన్న ఆ పరిమితమైన జ్ఞానంతోనే, నీ దగ్గర ఉన్న ఉపాధులతోనే నీవు ఆ నిద్రకు ఎట్టయితే ఉపక్రమించుకుంటున్నావో అన్నిటితో ఉపయోగించుకొని వీటిని కూడా నీ దగ్గర ఉన్న ఆ జ్ఞానంతో, ఆ చదువుతో నువ్వు వీటన్నిటినీ ఉపయోగించుకుని ఆ గురువుల వాక్యాలని ఇలా అన్నిటినీ ఉపయోగించుకొని నీవు ఈ దేహాత్మ బుద్ధిలోకి ఆ విడుదల బయటికి రావడానికి ఎంతో కొంత ప్రయత్నం చేయాలి. నీవు నిద్రకి ఎట్టా అయితే ఇన్ని ఉపయోగించుకొని నిద్రలోకి వెళ్తున్నావు, అలాగే నీ దగ్గర ఉన్న ఆ యొక్క జ్ఞానంతో, చదువుతో అన్నిటినీ నీ సమకాలికుల్లో ఉన్న ఆ గురువులతో సాంగత్యం ఏర్పరచుకొని అన్నిటినీ భగవాన్ చెప్తున్న వాక్యాలు అన్నిటినీ ఉపయోగించుకొని మనము ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందేలా ఎంతో కొంత కృషి చేయాలి. కాబట్టి ఇందాక మనం అనుకున్నట్టు ఆ నిద్రలో ఇవన్నీ లేవు. మరి మనం అనుకున్న ఈతి బాధలు కూడా లేవు కదా. నీ దేహానికి ఏదైనా నొప్పి జరిగినా కూడా, నొప్పి వేసినా కూడా ఆ నిద్రలో ఆ నొప్పి లేదు. ఎందుకంటే నిద్ర అనేది నీ సహజ స్థితి అంటారు భగవాన్. ఎందుకంటున్నారు అంటే అక్కడ నీకు మనస్సు లయమైపోయింది, కొంతమేర ఆలోచనలు లేవు, ఇంద్రియ అనుభవం లేదు, బుద్ధితో సంబంధం లేదు, వేటితోనూ ప్రపంచంతో సంబంధం లేదు, ఈశ్వరుడితో సంబంధం లేదు. నీతో అసలు నీ దేహాన్ని కూడా పక్కన పెట్టేసి డీలింక్ అయిపోయి నిద్రలో జారుకున్నావు. వీటన్నిటితోనూ నీకు సంబంధం లేదు. ఎక్కడైతే మనస్సుతో కానీ, బుద్ధితో కానీ, ఇంద్రియాలతో కానీ, లేకపోతే నువ్వు ప్రాపంచిక విషయ వాసలతో కానీ, కోరికలతో కానీ, రాగద్వేషాలతో కానీ, ఈ ద్వంద్వ భావంతో కానీ ఎక్కడైతే సంబంధం లేదో అక్కడ ఉండేది నీ సహజ స్థితే. అందుకే భగవాన్ చెప్తున్నారు, ఏ భావము లేని స్థితే నీ నిజమైన స్థితి. అది ప్రతిరోజు నువ్వు నిద్రలో అనుభవిస్తున్నావు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే, నిద్రలోని సహజ స్థితి ఉన్నా ప్రతిరోజు నీవు ఆ సహజ స్థితిలోకి వెళ్ళి బయటికి వస్తున్నా ఎరుకతో కూడి నీవు ఆ సహజ స్థితిలో ఉన్న ఆ శాంతిని, ఆనందాన్ని నీవు గ్రహించలేకపోతున్నావు. దానికి కారణము నీ మనస్సు, ఆ దేహాత్మ బుద్ధి కొంతమేర లయమై ఉంది, అది పూర్తిగా నశించలేదు. కాబట్టి గాఢ నిద్రలో నీకు ఎటువంటి దుఃఖము లేదు, దానికి ఒప్పుకుంటున్నావు. కానీ అట్ ది సేమ్ టైం నీకు శాంతి ఉన్నా కూడా నీవు గ్రహించలేని స్థితిలో ఉన్నావు. నేనంటే దేహము అన్న భావన, ఆ మొదటి తలంపు ఆ సూక్ష్మంగా అది అక్కడే లయమై ఉన్నది. అందువల్ల అది పొద్దున్నే అదే వ్యక్తిత్వం మేలుకుంటుంది. నేనైతే పడుకుందో అదే నేను మళ్ళీ మేల్కొంటుంది, అదే నేను మళ్ళీ కలగంటుంది. కాబట్టి ఆ మొదటి నేనులోంచి ఎప్పుడైతే నీవు పూర్తిగా పెకిలింపబడతావో, ఆ మూలాలతో సహా నీవు బయటకు వస్తావో, ఇక అక్కడ నీ మనస్సు ఉండదు. ఇక అక్కడ ఎనలేని శాంతి, ఎండ్లెస్ బ్లిస్, అన్లిమిటెడ్ అన్బ్రోకెన్ హ్యాపీనెస్ నీవు అనుభవిస్తావు. అనుభవించడం అంటే అసలు నీ స్వరూపమే అది. ఆ స్థితిలోనే నీవు ఉంటావు, ఆ స్థితిగా సంసితుడివై ఉంటావు. అది ఎప్పుడు జరుగుతుంది? నీవు ఏ భావము లేని స్థితిలో నీవు గనక నిలబడినట్టయితే, ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్, ఈ సకల సృష్టికి ఆధారంగా ఉన్నది ఆ జ్ఞానము అన్నిటినీ గమ్యానికి చేరుస్తున్నట్టే నిన్ను కూడా గమ్యానికి చేరుస్తుంది. మీరు చూడండి, భూమిని ఎవరూ తిప్పట్లేదు, తనంతట తానుగా తిరుగుతుంది. సూర్యుడు అంత వెలుగుని మనకి ప్రసరింపజేస్తున్నాడు, ఇంద్రుడు చల్లదనాన్ని ఇస్తున్నాడు. మరి వీటన్నిటినీ ఎవరుండి జరిపిస్తున్నారు? ఆ ఆధారం, వీటన్నిటికీ ఆధారమైన ఆ పరమాత్మ,
అదే నిరాకారమైన జ్ఞానము, అదే నేనున్నానన్న అహంస్ఫురణ. పిపీలకాది బ్రహ్మ పర్యంతం వరకు దాని ఆధారంతోనే మనుగడ సాగిస్తున్నాయి. నీవు ఎంత, నీ అహంకారం ఎంత? ఆ పైన ఉపగ్రహాలు, ఆ అంతరిక్షం నుంచి చూస్తే ఈ భూమి ఒక చిన్న బాలు, ఒక చిన్న బంతిలాగా ఉంటుంది. ఆ చిన్న బంతిలో నీవెక్కడ ఉన్నావు? అసలు ఉన్నావా లేనా? అసలు లేనట్టే, నీ ఉనికి లేనట్టే. మనము మన కనిపించని సూక్ష్మ క్రిములు ఎన్నో తిరుగుతూ ఉంటాయి. అవి మన కంటికి కనిపించవు. నీ ఉనికి కూడా అటువంటిదే. అంత ఉపరితలం నుంచి కనుక నీవు చూస్తే మన భూమి చిన్న బాలు, ఒక చిన్న బంతి వంటిది. ఆ లోపల నీవు అసలు లేనట్టే, అసలు నీ ఉనికి లేనట్టే, నీ ఎగ్జిస్టెన్స్ లేనట్టే. మరి నీ ఉనికి లేని నీవే ఇంత ఎగిరెగిరి పడుతున్నావు. ఈ సృష్టికి గనక ఆధారమైన ఆ జ్ఞానము అసలు ఎగిరెగిరి పడుతున్నదా? ఇది గనక ఎగిరెగిరి పడితే నీవు అసలు ఉండగలవా? అందుకే పెద్దలు చెప్తారు, ఏమీ లేని ఇస్తరి ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఇస్తరి అణిగిమణిగి ఉంటుంది. ఆ జ్ఞానము దయా దాక్షిణ్యము కలిగి ఉన్నది కాబట్టి నీవు ఎంత విర్రవీగినా సరే నీలో మార్పు తీసుకొద్దామని ప్రయత్నం చేస్తుంది, నిన్ను మట్టు పెడదామని ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ ప్రయత్నాన్ని నీవు అందుకోలేకపోతున్నావు. అదే గురువుగారు అంటారు త్రిపుర రహస్యంలో, ఈ జీవులలో మార్పు తీసుకొచ్చి ఆ జీవుణ్ణి మట్టు పెట్టి అది ప్రకాశింపచేస్తుంది అని. నీవు ఆ మార్పుని నువ్వు గ్రహించలేక అహంకారంతో మరి కాస్త విర్రవీగిపోతూ నువ్వు ఎప్పటికీ ఇక తెలుసుకోగలుగుతావు ఈ జీవుడు ఎప్పటికీ జన్మ మరణ చక్రాల్లోంచి బయటపడతాడు. కాబట్టి ఇక్కడ అందుకే భగవాన్ చెప్తారు, ఎవరైతే గురువు అనుగ్రహము గనక లభించిందో, పులి నోట పడ్డ ఆ మాంసపు ముద్దలాగా అది మళ్ళీ ఒక్కసారి ఆ పులి నోట్లో పడితే బయటకు రాగలమా? అట్లాగే గురువు అనుగ్రహం గనక పడితే ఇక గురువు నుంచి తప్పించుకునే మార్గం లేదు. ఖచ్చితంగా ఆ గురువే నీలో ఉన్న ఆ అడ్డంకుల్ని తొలగించి నీకు ఆ యొక్క బ్రహ్మానుభవం పొందటానికి ఏ వాసనలు అయితే అడ్డుగా ఉన్నాయో, ఏ కోరికలైతే అడ్డుగా ఉన్నాయో, ఏ దేహాత్మ బుద్ధి అయితే అడ్డుగా ఉందో, ఏ శవబుద్ధి అయితే నీకు అడ్డుగా ఉందో, ఏ ప్రాపంచిక విషయాలు నీకు అడ్డుగా ఉన్నాయో వాటన్నిటినీ ఆ యొక్క ప్రవాహంలో రాళ్ళు దొంగలు ఎలా అయితే కొట్టుకుపోతాయో గురువు యొక్క అనుగ్రహంతో ఇవన్నీ మూలంతో సహా పెకిలించి కొట్టుకుపోతాయి. అందుకే గురువు యొక్క అనుగ్రహం అత్యంత బలీయమైనది. ఒకసారి గురువు అనుగ్రహము గనక ఆ యొక్క జీవుడి మీద పడ్డదే, ఇక ఆ జీవుడు తప్పించుకోలేడు. అటువంటి అనుగ్రహము ఎక్కడో లేదు, బయట ఎక్కడో లేదు, అది నీలోనే పొంగి పొరలుతూ ఉంది. ఇప్పుడు కూడా అనుగ్రహము ఉండబట్టే మన ఉనికికి అది కారణమైంది. నీకు తెలిసినా తెలియకపోయినా నీవు ఆత్మవే. నీవు ఈ మాయా నేనుతో నేను ఉన్నాను అని నీవు చెప్పటానికి కారణము ఆ అహంస్ఫురణ, నేను ఉన్నాను అన్న ఏకైక సత్యస్థితి. ఆ స్థితి, ఆ ఉండటము అన్న స్థితి ఉండబట్టే నీవు ఉన్నావు, నీ ఉనికికి కారణమైంది. కాబట్టి ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, అహంకారము అది చేసే పనులని లెక్క పెట్టకు, దాని వెనకున్న అహంస్ఫురణనే గమనించు. ఆధారం ఏదైతే ఉన్నదో దానినే గమనించు. నీవు మనస్సుగా భావిస్తే మనస్సు అవుతావు, దేహంగా భావిస్తే దేహం అవుతావు. భావమే ఇన్ని రకాల పొరలను ఏర్పరుస్తుంది. నీటిపైన నీడ కదులుతున్నట్లు అనిపిస్తుంది. ఆ నీడని కదలకుండా ఎవరైనా చేయగలరా? అది కదలకుండా ఉంటే నీకు కనబడేది నీరు కాదు, కాంతి మాత్రమే. అట్లాగే అహంకారాన్ని, అది చేసే పనులని లెక్క పెట్టకు, దాని వెనుక ఉన్న కాంతినే గమనించు, దానికి ఆధారమైన అహంస్ఫురణనే గమనించు. అహంకారం అంటే నేను అనే భావమే, నిజమైన నేను ఆత్మే అని మనకి భగవాన్ చెప్తున్నారు. అలాగే కొంతమందికి నేను నా ఆత్మని గ్రహించలేదు అనే భావం వస్తూ ఉంటుంది. అది కూడా పొరపాటే. కొత్తగా సాక్షాత్కారం పొందవలసింది ఏమీ లేదు, ఆత్మ ఎప్పుడూ వెల్లడి అవుతూనే ఉంది అని చెప్తారు భగవాన్. ఈ దేహాత్మ బుద్ధి
జనించటం వల్ల మనకి ఆత్మ ఎప్పుడో భవిష్యత్తులో అది అది దర్శనమిస్తుందేమో, లేదు నేను ఇంత సాధన చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత, లేకపోతే 12 ఏళ్ళు తపస్సు చేస్తే నాకు ఆ 12 ఏళ్ల తర్వాత నాకు ఆత్మ సాక్షాత్కారం అవుతుందేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ భగవాన్ చెప్తారు, అసలు కాలము గురించిన భావము సంవత్సరాలు ఎందుకు, అసలు కాలము గురించిన భావము నీ మనస్సులోనే ఉంది, అది ఆత్మలో లేదు. ఆత్మకి కాలమంటూ ఏమీ లేదు. అహంకారము ఉదయించిన తరువాతే కాలమనే భావం వస్తుంది. కానీ కాలానికి దేశానికి అతీతమైన ఆత్మవి నీవు. ఈ రెండూ లేకపోయినా నువ్వున్నావు. తర్వాత ఎప్పుడో సాక్షాత్కారం పొందటం అన్నదే గనక నిజమే అయితే ఇప్పుడు నీకు సాక్షాత్కారము లేదన్నమాటే. సాక్షాత్కారం ఇప్పుడు లేనట్టే భవిష్యత్తులో కూడా ఏ క్షణానైనా సంభవించవచ్చు కదా, కాలానికి అంతు లేకపోవటం వల్ల. అటువంటి సాక్షాత్కారం అనిత్యము, అసత్యం కూడాను అంటారు భగవాన్. అంటే నీకు ఇప్పుడు లేదు, ఇప్పుడు నీవు సాక్షాత్కారం చెంది లేదు. ఒకవేళ నువ్వు అనుకున్నట్టయితే నీకు భవిష్యత్తులో వస్తుంది అనుకుంటే ఇప్పుడు లేదు. ఇప్పుడు లేనిది నీకు భవిష్యత్తులో వచ్చింది. మరి భవిష్యత్తులో వచ్చింది మళ్ళీ ఎప్పుడైనా పోవచ్చు కదా. అంటే ఒకసారి లేనిది భవిష్యత్తులో వచ్చి మళ్ళీ పోయేది, అది సాక్షాత్కారం ఎట్టా అవుతుంది, అది ఆత్మ ఎట్టా అవుతుంది? ఆత్మ దేశ కాల వస్తువులకి సంబంధం లేకుండా ఉన్నది. అది ఆత్మలో భూత భవిష్యత్ వర్తమానాలు లేవు, జాగృత స్వప్న సుషుప్తులు లేవు, సత్వ రజో తమో గుణాలు లేవు. కాబట్టి ఇప్పుడు లేనిది భవిష్యత్తులో వస్తే అది మళ్ళీ పోయే అవకాశం ఉంటుంది. అది నిజమైన సాక్షాత్కారం కాదు. ఎందుకంటే దానిలో ఏ మార్పు లేనటువంటిది అది ఆత్మ. ఈ నిత్య సత్యమైన స్థితి, అదే నీ సహజ స్థితి. ఇప్పుడు కూడా నీవు అందులోనే ఉన్నావు. కాలం దేశం ఆత్మని ఏ విధంగానూ ప్రభావితం చెయ్యవు. కాబట్టి నీవు ఇప్పుడు ఆత్మలోనే సంస్థితుడివై ఉన్నావు. ఇక్కడ నీవు చేయవలసింది నీకు ఉన్న అడ్డంకులను తొలగించుకోవటమే. ఏమిటి అడ్డంకులు అంటే, ఇదిగో నీ ఆలోచనలే నీకు అడ్డంకులు. భావశూన్యంలోనే సద్భావ స్థితి కలుగుతుంది. ఎందుకంటే ఏ భావము లేని స్థితే నీ నిజమైన స్థితి. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.